దేశవ్యాప్తంగా పలుచోట్ల భారీ వర్షాలు కురుస్తున్నాయి. అల్పపీడన ప్రభావంతో కుండపోత వర్షాలు పడుతున్నాయి. కేరళ, కర్ణాటక, తమిళనాడులో జోరుగా వానలు పడుతున్నాయి. తెలుగు రాష్ట్రాల్లో నైరుతి రుతుపవనాలు విస్తరిస్తున్నాయి. ఆంధ్రప్రదేశ్లో మోస్తారు నుంచి భారీ వర్షాలు కురుస్తాయని వాతావరణ శాఖ అధికారులు తెలిపారు. తెలంగాణలో రానున్న 3 రోజులు భారీ వర్షాలు కురుస్తాయని చెప్పారు. పలుచోట్ల ఉరుములు, మెరుపులతో కూడిన వర్షాలు పడే అవకాశం ఉంది. గంటకు 40 నుంచి 50 కిలోమీటర్ల వేగంతో ఈదురుగాలులు వీసే అవకాశం ఉన్నట్లు వాతావరణ శాఖ తెలిపింది. ఇదే అంశానికి సంబంధించి మా ప్రతినిధి అనురాధ మరింత సమాచారం అందిస్తారు. అనురాధ. ప్రజెంట్ వెదర్ కండిషన్స్ చూసుకుంటే కనుక బంగాళాఖాతంలో ఒక అల్పపీడన ద్రోణి ప్రస్తుతం కొనసాగుతూ ఉంది. అలాగే నైరుతి ఋతుపవనాలు చురుకుగా ఉన్న నేపథ్యంలో ఈ ద్రోణి నైరుతి ప్రభావంతో ఏపీ మొత్తం మీద కూడా చాలా చోట్ల వర్షాలు కురుస్తూ ఉన్నాయి. దాదాపు రానున్న 3 రోజుల్లో కూడా భారీ నుంచి ఒక మోస్తరు వర్షాలు అయితే మాత్రం ఏపీ అంతటా అన్ని జిల్లాల్లోనే కురిసే అవకాశం ఉందని వాతావరణ శాఖ అంచనాలు వేస్తుంది. అయితే ఉపరితల ద్రోణి బంగాళాఖాతంలో కేంద్రీకృతమైన నేపథ్యంలో ఇటు ఉత్తరాంధ్ర అంటే ఉత్తర కోస్తా ఆంధ్ర అంతటా కూడా భారీ వర్షాలు కురిసే అవకాశం ఉంది. ముఖ్యంగా అల్లూరి, మన్యం, విశాఖ, అనకాపల్లి, కోనసీమ జిల్లాల వరకు కూడా భారీ నుంచి ఒక మోస్తరు వర్షాలు అయితే కురుస్తాయి. మిగిలిన ప్రాంతాల్లో కొంత డ్రై వాతావరణం ఉన్నప్పటికీ కూడా మరికొంత సాయంత్రం అయ్యేటప్పటికీ కాస్త మేఘావృతమై తేలికపాటి నుంచి ఒక మోస్తరు వర్షం అయితే మాత్రం కురిసే అవకాశం ఉందని వాతావరణ శాఖ అంచనాలు వేస్తుంది. ఈ రోజు సాయంత్రం వరకు కూడా మత్స్యకారులకు హెచ్చరికలు అయితే కొనసాగుతున్నాయి. ముఖ్యంగా ఉత్తరాంధ్ర తీర ప్రాంతాల వైపు మత్స్యకారులు కాస్త అలర్ట్ గా ఉండాలని చెప్పి వాతావరణ శాఖ సూచనలు అయితే జారీ చేసింది. ఇప్పటిదాకా కొనసాగుతున్న హెచ్చరికలు వారికి రేపటి వరకు కూడా కొనసాగే అవకాశం ఉంది. మిగిలిన ప్రాంతాల్లో అంత పెద్ద గాలుల తీవ్రత కూడా ఉండే అవకాశం లేదు కాబట్టి వాళ్ళందరికీ కూడా అక్కడ హెచ్చరికలు అయితే ఉపసంహరించుకుంటున్నామని కూడా చెప్పారు. మొత్తానికి చూసుకుంటే కనుక రానున్న 3 రోజుల్లో కూడా ఏపీలో ఒక మోస్తరు నుంచి భారీ వర్షాలు కురిసే అవకాశం ఉంది. రైట్ అనురాధ, థ్యాంక్స్ ఫర్ ద అప్డేట్స్. బ్రేకింగ్ న్యూస్ చూస్తున్నాం. దేశవ్యాప్తంగా పలుచోట్ల భారీ వర్షాలు కురిసే అవకాశం ఉంది. అల్పపీడన ప్రభావంతో ఇప్పటికే కుండపోత వర్షాలు పడుతూ ఉన్నాయి. కేరళ, కర్ణాటక, తమిళనాడులో జోరుగా వానలు పడుతున్నాయి. తెలుగు రాష్ట్రాల్లో నైరుతి రుతుపవనాలు విస్తరిస్తూ ఉన్నాయి. ఆంధ్రప్రదేశ్లో మోస్తారు నుంచి భారీ వర్షాలు కురుస్తాయని వాతావరణ శాఖ అధికారులు అయితే హెచ్చరిస్తూ ఉన్నారు. తెలంగాణలో రానున్న 3 రోజుల పాటు భారీ వర్షాలు కురుస్తాయని తెలుస్తుంది. పలు చోట్ల ఉరుములు, మెరుపులతో కూడిన వర్షాలు కూడా పడే అవకాశం ఉంది. గంటకు 40 నుంచి 50 కిలోమీటర్ల వేగంతో ఈదురుగాలులు కూడా వీసే అవకాశం ఉంది.